నేత్రా కాల్వ శ్రీనివాసులు కొత్త లెక్క వినిపిస్తున్నారుగా, అక్కడెంత ప్రచారం చేస్తే ఇక్కడన్ని ఓట్లు పడతాయని. నిజమే, మామూలుగా అయితే జగన్ ఎంత ప్రచారం చేస్తే వైసీపీకి అన్ని ఓట్లు పడాలి, అది లెక్క. కానీ ఆయన ఎంత ఎక్కువ ప్రచారం చేస్తే టీడీపీకి అన్ని ఓట్లు ఎక్కువ పడతాయట. ఈ మాట టీడీపీ నేతలు చెప్తున్నారు. కష్టపడి జగన్ రోడ్ షోలో ప్రచారం చేస్తుంటే చెయ్యండి చెయ్యండి అంటూ ఇంకాస్త ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతకీ టీడీపీ వ్యూహం ఏంటి? జగన్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చారు. నంద్యాల కలయతిరుగుతూ రోడ్ షోలు చేస్తున్నారు. టాప్లెస్ వెహికల్ నుంచి జగన్ అభివాదం చేస్తుంటే జనం కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అంటే వైసీపీ గ్రాఫ్ పెరుగుతోందా? ఈ ప్రశ్నకు ఆ పార్టీ నేతలైతే ఎస్ అనొచ్చేమో కానీ టీడీపీ మాత్రం నో నో అంటోంది. ఎందుకంటే జనం ఉన్న చోటికొచ్చి జగన్ షో చేసినంత మాత్రాన ప్రజలు ఆయనకు ఓటు వేస్తారనుకోవడం హాస్యాస్పదంగా చెబుతున్నారు. జగన్ మొన్నటి నంద్యాల సభకు శ్రీశైలం, పాణ్యం నుంచి ప్రజల్ని తరలించారని విమర్శిస్తున్నారు టీడీపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. నంద్యాల సభలో జగన్ అనాలోచిత మాటల పుణ్యమాని ఇప్పుడు ఆయన చేసే ప్రచారం టీడీపీకే మేలు చేస్తుందని ధైర్యంగా చెబుతున్నారు. కేవలం 4 మంత్రులు టీడీపీ తరపున రంగంలోకి దిగితే వైసీపీ తరపున 120 మంది సిటీలోనే తిష్టవేశారని లెక్కలు చెబుతున్నారు. దాన్నే వైసీపీకి ఓటమి భయంగా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సభలకి నంద్యాల పట్టణ ప్రజలు ఎవరూ రాలేదు. పాపం పక్కనున్న శ్రీశైలము, ఇటువైపు పాణ్యము, ఎక్కడెక్కడి నుంచినో మరి ప్రొద్దుటూరు, కడప జిల్లాల నుంచి, అనంతపురం జిల్లాల నుంచి తోలుకున్న మనుషులు వాళ్ళు. మేము ఉన్నది 4 మంత్రులము, రాయలసీమకు సంబంధించిన మంత్రులు మాత్రమే ఇక్కడ ఉన్నాం. అందులోనూ ఆదినారాయణ రెడ్డి గారు కానీ, అమర్నాథ్ రెడ్డి గారు కానీ భూమా కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉన్నవాళ్ళు కాబట్టి భూమా కుటుంబం తరఫున వాళ్ళు మరి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని కాబట్టి ఇక్కడే ఉన్నాను. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచినో ఎస్వి సుబ్బారెడ్డి గారి కాలం నుంచి ఈ భూమా శేఖర్ రెడ్డి గారికి చాలా సన్నిహితంగా పనిచేశారు కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నారు తప్ప ఇంకెవరూ లేరు. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున దాదాపు 120 మంది నాయకులు ఇక్కడ తిష్ట వేసి మరి వాళ్ళు ఇల్లు తిరుగుతూ ఉన్నారు. నిజంగా వైఎస్ఆర్సీపీకి ఎక్కడైనా గెలుపు అవకాశాలు కనిపించి ఉంటే ఇంత ఎందుకు కష్టపడతా ఉంటారు? 40 సంవత్సరాల పాటు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని పొందిన చంద్రబాబు నాయుడు గారిని తీవ్రమైన పదజాలంతో విమర్శించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి నోటు దురుసుకి ఈరోజు ఆయన భారీగా మూల్యం చెల్లించబోతా ఉన్నాడు ఎన్నికల్లో. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తిరిగితే తెలుగుదేశం పార్టీకి అంత లాభమని కూడా మరి మా పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు. నోటిఫికేషన్ కంటే ముందే నంద్యాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసింది ప్రభుత్వం. దీంతో దశాబ్ద కాలంగా పెండింగ్లో రోడ్డు వైనింగ్ పనులు, హౌసింగ్ స్కీమ్లో 13,000 ఇళ్లు సహా అనేక డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను చూపించి ఓట్లను రాబట్టాలని చూస్తోంది. మరోవైపు సీఎం చంద్రబాబు కూడా పార్టీ అధినేత హోదాలో 3 రోజుల పాటు నంద్యాల టూర్కొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే అధికార ప్రతిపక్షాల మధ్య నంద్యాల హీట్ కాకరేపడం ఖాయం. సో దీప్తి, ఏదేమైనా జగన్ ఎంట్రీతో నంద్యాలలో హిట్ బాగా పెరిగినట్టుంది. ఖచ్చితంగా ఇవాల్టి నుంచి నంద్యాల ప్రచార పర్వం ముగిసేదాకా అంటే ఆగస్టు 21 వరకు ఆయన అక్కడే ఉంటారు. రోడ్ షోలు, సభలు, సమావేశాలతో ఇప్పటిదాకా ఉన్న పోల్ హీట్ ని ఇంకాస్త పెరిగిపోతున్నారు. ప్రచారం కోసం హైదరాబాద్ నుంచి నంద్యాల వచ్చిన జగన్ ముందుగా రైతునగర్ నుంచి రోడ్ షోని ప్రారంభించారు. నంద్యాల అభివృద్ధి జరగాలంటే టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి తరపున ప్రచారానికి వైసీపీ అధినేత జగన్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇవాల్టి నుంచి నంద్యాల ప్రచార పర్వం ముగిసేదాకా అంటే ఆగస్టు 21 వరకు ఆయన అక్కడే ఉంటారు. రోడ్ షోలు, సభలు, సమావేశాలతో ఇప్పటిదాకా ఉన్న పోల్ హీట్ ని ఇంకాస్త పెంచబోతున్నారు. ప్రచారం కోసం హైదరాబాద్ నుంచి నంద్యాల వచ్చిన జగన్ ముందుగా రైతునగర్ నుంచి రోడ్ షోని ప్రారంభించారు.
నంద్యాల అభివృద్ధి జరగాలంటే టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. నంద్యాల ఉప ఎన్నిక కేవలం ఎన్నిక కాదని, ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న పోరుగా ఆయన అభివర్ణిస్తున్నారు. టీడీపీ అధికార దుర్వినియోగంతో నంద్యాలలో మంత్రులను మోహరించి అక్రమాలకు పాల్పడుతోందన్నారు జగన్. నంద్యాల ఓటర్లను ఫ్యాన్ గుర్తుకి ఓటేసి టీడీపీ కొట్టుకుపోయేలా దీవించాలంటూ కోరారాయన. ఇక లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చింది కాంగ్రెస్. ఇంతవరకు ఏపీ అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేని ఆ పార్టీ బైపోల్ వార్లో తలపడి బోని కొట్టాలని చూస్తోంది. అందుకోసం విమర్శలే ఆయుధాలుగా చేసుకుని వ్యూహాత్మకంగా ముస్లిం అభ్యర్థిని బరిలోకి దించింది. ప్రజలు కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలో చెబుతూ పాదయాత్ర చేస్తోంది. నంద్యాల బరిలో కొద్ది రోజులుగా వినిపిస్తున్న పార్టీల పేర్లు టీడీపీ, వైసీపీ. అభ్యర్థుల పేర్లు బ్రహ్మానందరెడ్డి, శిల్పమోహన్ రెడ్డి. అధినేతలు చంద్రబాబు, జగన్. కానీ అదే నంద్యాల దంగల్లో తిరుముగ పోటీకి కారణమైంది కాంగ్రెస్. ప్రకాష్ రెడ్డి సార్ 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ కు చోటు లేకుండా పోయింది. కానీ బై ఎలక్షన్లో పోటీ చేసి గెలిచి ఒక్క సీటైనా కొట్టాలన్న పంతంతో కనిపిస్తోంది. దానికోసం వ్యూహాత్మకంగా వ్యవహరించి అభ్యర్థిగా అబ్దుల్ ఖాదర్ను బరిలోకి దింపింది. టీడీపీ, వైసీపీ నుంచే కాదు, కాంగ్రెస్ నుంచి కూడా సీనియర్ నేతలంతా నంద్యాలలోనే మకాం వేశారు. వైసీపీ, టీడీపీలకు ఎందుకు ఓటు వేయకూడదు, కాంగ్రెస్ ను ఎందుకు ఆదరించాలన్న కోణంలో ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడ్డారు. దానికోసం పార్టీ రాష్ట్ర చీఫ్ రఘువీరారెడ్డి సారథ్యంలో వాహనం ఎక్కకుండా నియోజకవర్గమంతా పాదయాత్ర చేస్తున్నారు పార్టీ లీడర్లు. 15వ తేదీ వరకు మళ్ళీ వెహికల్ లేకుండా ఖాళీ నడకనే మొత్తం నియోజకవర్గం అంతా కూడా పాదయాత్ర ద్వారా వెళ్ళి వాళ్ళ సహాయాన్ని, సహకారాన్ని అర్థించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశము లేకపోతే జగన్ పార్టీ, బీజేపీ అనే నాణ్యానికి రెండు వైపులు. ఇది అదే నాణ్యము. టీడీపీ ఒకవైపు, జగన్ ఒకవైపు. అందుకోసమే ఈ ముగ్గురు ఒకటిగా ఉన్నారు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళు రైతు వ్యతిరేకులు, వీళ్ళు నిరుద్యోగుల పట్ల కానీ పేద వర్గాల పట్ల కానీ బాగా వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు. వీరికి తప్పకుండా బుద్ధి చెప్పాలి. టీడీపీ, వైసీపీ రెండు మోదీ నాణానికి చెరువువైపు అని చెబుతున్న కాంగ్రెస్ విభజన హామీల సాధనలో అధికార విపక్షాలు విఫలమయ్యాయని ఆరోపిస్తున్నాయి. ధనవంతులు, వ్యాపార కుటుంబాల మధ్య పోటీ పడుతున్న కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతోంది. ఇద్దరు ధనవంతులకు సంబంధించినటువంటి వ్యక్తులు పోటీ పడుతున్నారు. అందులో రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఉన్నటువంటి నాయకులు ఇద్దరు పోటీ పడుతున్నారు. కానీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ బై ఎలక్షన్ సందర్భంగా ప్రజల సమస్యల మీద కానీ, లేకుంటే రైతుల సమస్యల మీద కానీ, మైనార్టీల సమస్యల మీద కానీ, లేకుంటే కొత్త కంపెనీలు తెరిపించే విషయంలో కానీ, అదేవిధంగా కొత్త పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు కల్పించే విషయంలో కానీ పాలసీపరమైనటువంటి రాజకీయ విధానాల మీద ఏ రకమైనటువంటి చర్చ జరగట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి నంద్యాల నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి చర్చ జరిగేటట్టుగా ఆ విధానాల మీద మేము చర్చ కొనసాగించడానికి మేము ప్రారంభించాం. మేము ముందుకు పోతున్నాం. మేము గట్టి పోటీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని నంద్యాల ప్రజలు గెలిపిస్తారని. నంద్యాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నది కాంగ్రెస్ నమ్మకం. 2014లో వైసీపీ నుంచి గెలిచిన భూమా తర్వాత టీడీపీలోకి మారారు. దీంతో రెండు పార్టీల తీరు ప్రజలు చూశారు కాబట్టి మూడో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు ఉన్నారని గట్టిగా భావిస్తోంది. నంద్యాల బరిలో గెలుపెవరిది? వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ మధ్య ప్రజలు అసలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఏ డెసిషన్ తీసుకోబోతున్నారు, ఇదంతా ఉత్కంఠను రేకెత్తించే అంశమే. అయినా మొత్తం బైపోల్ సీన్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం సామాజిక వర్గ సమీకరణాలే. అందుకే అన్ని పార్టీలు అత్యంత వ్యూహాత్మకంగా పక్కా స్కెచ్తో కొన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. నంద్యాల బైపోల్ బరిలో మొత్తం అభ్యర్థులు 15 మంది. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్. కీలకంగా మారిన ముగ్గురు అభ్యర్థులు. నువ్వా నీనా అన్న రేంజ్లో తలపడుతున్న టీడీపీ, వైసీపీ.
టీడీపీ అభివృద్ధి మంత్రాన్ని పలికించినా, వైసీపీ అధికార పక్షంపై అవినీతి ఆరోపణలు చేసినా గెలుపు కోసమే. కానీ వాటిని నమ్మి ఏది నిజమో తేల్చాల్సింది మాత్రం ఓటర్లు. అందులోనూ ప్రత్యేకించి కొన్ని సామాజిక వర్గాలు. నంద్యాల నియోజకవర్గంలో మొత్తం 15 మంది అభ్యర్థులు. వారిలో ప్రముఖంగా వినిపిస్తున్నది టీడీపీ నుంచి బ్రహ్మానందరెడ్డి, వైసీపీ నుంచి శిల్పా మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి అబ్దుల్ ఖాదర్. పాదయాత్రతో అట్రాక్ట్ చేస్తున్న కాంగ్రెస్తో ఇప్పుడు బరి త్రిముఖంగా మారింది. మరి వీరిలో గెలిచేదెవరు? నియోజకవర్గంలో మొత్తం 2,05,000 మంది ఓటర్లున్నారు. వీళ్లలో డిసైడింగ్ ఫ్యాక్టర్గా చెప్పుకునే సామాజిక వర్గం మాత్రం ముస్లింలే. నంద్యాలలో వీళ్ల సంఖ్యాబలం 65,000 ఓటర్లకు పైమాటే. వాళ్లను పూర్తి స్థాయిలో ఆకట్టుకుంటేనే మెజారిటీ సాధ్యమవుతుంది. అందుకే కాంగ్రెస్ ఏకంగా ముస్లిం అభ్యర్థినే బరిలోకి దింపింది. వైసీపీ, టీడీపీలు కూడా పోటాపోటీగా ముస్లింల ఓట్లకు వలవేస్తున్నాయి. టీడీపీకి ప్లస్ పాయింట్గా ఉన్న ఎమ్మెల్సీ ఫరూక్కు విస్తృతంగా ప్రచారంలో ప్రాధాన్యత కల్పించింది అధికార పక్షం. ఇటు వైసీపీ కూడా ముస్లింలు తమ ఓటు బ్యాంక్ అని చెప్పుకుంటోంది. 100% మనంపై ఉన్నారమ్మా. ముస్లింలంతా ఏకతాటి పైన శిల్పా మోహన్ రెడ్డిని ఓడగొట్టాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. నియోజకవర్గం నాది, ఆ అబ్బాయిని నిలబెట్టాము, గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి ప్రజెంటేషన్ ఇస్తాము. 100% ఉంది, అందరి మీద ఉంది సమైక్యంగా. నా ఒక్కరి మీదనే కాదు, వచ్చిన జిల్లా మంత్రులు కానీ శాసనసభ్యులు ముస్లిం 60,000 65,000 ఉన్నారమ్మా. ఉన్నారు కాబట్టి నా ఎంబడి ఉన్నారు కాబట్టి ఈరోజు నమ్మకం కూడా ముఖ్యమంత్రి గారు నా మీద ఉంది. నాతో పాటు జిల్లాల నుంచి కాకుండా నలుమూల జిల్లా నుంచి కూడా రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళ అందరి మీద సమిష్టి బాధ్యత ఉంది. నేను ఒక్కరిని కష్టపడవాలి, నాకన్నా వాళ్ళు కూడా బాగా కష్టపడుతున్నారు. మైనారిటీ గ్రూప్ అయినా చాలా బాగా జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే మేము ఫేస్ చేయలేదు. మాకు ఓటు ఏమన్నప్పుడు ఒక్కరు కూడా ధిక్కరించింది అయితే లేదు. కానీ ప్రజలు వాళ్ళ సమస్యలు అయితే చెప్పుకుంటున్నారు. రోడ్లు లేవని, మున్సిపల్ ప్రాబ్లం ఉందని కొన్ని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ మేము తప్పకుండా క్లియర్ చేస్తాం. మేము ప్రభుత్వంలో ఉంటే, ప్రభుత్వం మాది కాదు. సో ఈసారి తప్పకుండా మా మామయ్య గారిని గెలిపించి ఈసారి ఫ్యాన్కి ఓటేసి వాళ్ళని గెలిపిస్తే తప్పకుండా మేము ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాము. ఇక నియోజకవర్గంలో ప్రధానంగా కనిపించే మరో సామాజిక వర్గం రెడ్డి. అభ్యర్థి పరంగా వైసీపీ, టీడీపీల నుంచి ఇద్దరు అదే సామాజిక వర్గం నుంచి పోటీలో ఉన్న అధినేతల పరంగా జగన్ వైపు మొగ్గుతారన్న ఒక ఆశ విపక్ష పార్టీలో ఉంది. కానీ టీడీపీ మాత్రం రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ఓట్లన్నీ తెలుగుదేశానికే అని చెబుతోంది. నంద్యాల పట్టణ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అయితేనే మనం నంద్యాల నందనవనం అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఓటర్ కూడా మారిపోవడం జరిగింది. ముస్లిం సోదరులు ఎక్స్పెషల్లీ దాదాపు 80% టీడీపీ వైపు టర్న్ అయ్యారు. గెలుపై అయితే నల్లేరు మీద నడకనేమ్మా. ఓటర్ నాడు ఇప్పుడు తెలిసిపోయిందిమ్మా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా సరే ఇప్పుడు అభివృద్ధి వైపే చూస్తున్నారు. పార్టీలు కానీ శిల్పా మోహన్ రెడ్డిని కానీ ఎవరిని చూడడం లేదు. నంద్యాల అభివృద్ధి జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే అవుతుంది. దాదాపు 1,200 కోట్లు ఎక్కడ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఒక నియోజకవర్గానికి ఇవ్వడం అనేది జరిగి ఉండదు. దాదాపు 13,000 ఇండ్లు అట్ ఎ టైం కట్టడం అనేది ఇంతవరకు ఎక్కడ చరిత్రలో జరగలేదు. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు కూడా ఈరోజు రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు కూడా అభివృద్ధినే దృష్టిలో పెట్టుకుంటున్నారు తప్ప కుల ప్రాతిపదిక మీద కూడా ఓట్లు వేసే పరిస్థితి కనపడడం లేదు. నంద్యాల నియోజకవర్గంలో ఆర్య వైశ్య కమ్యూనిటీ సంఖ్యాబలం కూడా ఎక్కువే. దీంతో మొన్నటికి మొన్న నంద్యాల సభలో వాళ్ల కోసం ప్రత్యేక హామీలిచ్చారు జగన్. తాను అధికారంలోకి వస్తే స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో ఆ వర్గ నాయకులు వైసీపీకే మద్దతంటూ ప్రకటించారు. మేమైతే ఆర్యవైశ్య సోదరులందరం కూడా ఏనాడు కూడా మేము జగన్ గారిని కలిసలేదు. పేపర్ స్టేట్మెంట్ల ద్వారా మాలో ఉన్నటువంటి మనోభావాలు, మేము అడుగున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని కూడా అతను తెలుసుకొని ఈరోజు నంద్యాల పట్టణంలో గొప్ప బహిరంగ సభలో, నిండు సభలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరపున పోరాటం చేసేటువంటి ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ని తప్పకుండా మా ప్రభుత్వం వస్తే తప్పకుండా నేను ఇస్తానని చెప్పని ప్రకటించినందువలన యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా హర్షించేటటువంటి విషయం అని చెప్పని ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినటువంటి మన వైఎస్ జగన్ గారిని కలిసి మా యొక్క కృతజ్ఞతలు మేము తెలియజేయడం జరిగింది. ఏ పార్టీకా పార్టీ ప్రతి సామాజిక వర్గం తమ ఓటు బ్యాంకుగానే చెప్పుకుంటోంది. కానీ ఇటు ముస్లింలు, అటు రెడ్డి, మరోవైపు ఆర్య వైశ్య సహా ఏ వర్గము చేజారకుండా కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలను ప్రచారంలోకి పంపుతూనే ఉంది.
దీప్తి, రేపు కావాల్సినంత క్లారిటీ ఇవ్వబోతున్నారట విపక్షాలకి కేసీఆర్. అవును, పోచంపాడు సభని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టే కనిపిస్తోంది టీఆర్ఎస్. ఈ సభ వేదికగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రైతులకు భరోసా కల్పించబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే అత్యంత భారీగా సభని విజయవంతం చేయడానికి గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. అంతేకాదు, రేపు సభ పూర్తయ్యాక ఇకపై విపక్షాలు నోరెత్తలేనంతగా సాగునీటిపై క్లారిటీ ఇవ్వనున్నారు కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు దాటింది. ఇక మిగిలింది 22 నెలలే. ఇటు విపక్షాలు 2019 టార్గెట్గా దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో అధికార పార్టీ కూడా దూకుడు పెంచింది. ప్రధానంగా రైతులను ఆకట్టుకుంటే సగం పని పూర్తయిపోయినట్టేనని భావిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు నిజామాబాద్ జిల్లా పోచంపాడు నుంచే యుద్ధభేరి ముగిస్తున్నట్టు కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా పోచంపాడు సభను గ్రాండ్ సక్సెస్ చేయడానికి టీఆర్ఎస్ భారీ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. సభ సక్సెస్ కోసం మంత్రి ఈటెల రాజేందర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకంగా నియోజకవర్గ స్థాయిలో కీలక నేతలు, నాయకులతో ఇప్పటికే అనేక సార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో కలిపి మొత్తం 5 లక్షల మంది వరకు రైతులు ఈ సభకొస్తారని అంచనా వేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఈ సభ ద్వారా రైతులకు ప్రభుత్వం ఏం చేస్తోంది, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి భరోసా దక్కబోతోందో స్వయంగా సీఎం వివరించబోతున్నారు. ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకాన్ని ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకుంది. ఏడాదిలోనే పనులు పూర్తి చేయాలని ఇప్పటికే మంత్రికి, అధికారులకు సీఎం పక్కాగా చెప్పేసినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర తెలంగాణ రైతులకు మేలు జరుగుతుంది. మొత్తం 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుండడంతో పాటు ఆయకట్టు పరిధిలో 2వ పంట సాధ్యమవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉదయం 11 గంటల ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకానికి శంకుస్థాపన చేస్తున్నారు. దానితో పాటుగా రాష్ట్ర ప్రజలందరికీ ప్రాజెక్ట్స్ను రీడిజైన్, రీఇంజనీరింగ్ ఎందుకు చేయవలసి వచ్చింది, తద్వారా తెలంగాణ రాష్ట్రానికి, రైతాంగానికి ఒనగూరే ఫలితాలేంటి, ప్రతిపక్షాల యొక్క విమర్శలు, ప్రాజెక్టులను అడ్డుకున్న తీరు ఏ విధంగా ఉంటుందనే విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి రేపటి మా బహిరంగ సభను మేము ఉపయోగించుకోబోతున్నాం. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇప్పటికే అధికార, విపక్షాల మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతున్న క్రమంలో ఇకపై ఆ పరిస్థితి రానివ్వకూడదన్న కృతనిశ్చయంతో ఉంది ప్రభుత్వం. అంటే ప్రాజెక్టులపై రైతులకు పూర్తి క్లారిటీ ఇచ్చి పనుల్లో వేగం పెంచి ఇకపై విపక్షాలు నోరెత్తే ఛాన్స్ లేకుండా చేయడమే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకు పోచంపాడు సభ వేదిక కాబోతోంది.